అది తిరగేసి ఉండటం వల్ల పడి అలాగా కారిపోతున్నాయి బయటికి. చేయకూడదు. ఒక 4 విషయాలు, చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఒక 4 సంగతులు మీకు చెప్పాలని. ఎలా చేయాలో నేర్చుకుందాం, ఎలా చేయకూడదో నేర్చుకుందాం, నేర్చుకుని అలా చేద్దాం. ఎలా చేయకూడదో తెలుసుకుని ఆ విషయాలు మానుకుందాం. దేవుడే ఆ విధంగా మనలందరినీ నడిపించును గాక. తీయండి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. చాలు, అందరూ వినండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. దేవుడు ఉన్నాడా? కొంతమందికి అనుమానం. ఉన్నాడంటారా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చూపెట్టండి. దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లేకపోతే సృష్టి ఎక్కడిది? దేవుడు లేకపోతే మనుషులు మనమెక్కడ? ఈ శతకోటి జీవరాశులు ఎక్కడ? హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆకాశమందున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు లేని స్థలము లేదు, దేవుడు చూడని చోటు లేదు, దేవుడు గమనించని వ్యక్తి శక్తి లేదు. ఇప్పుడు ఆ దేవుడు గురించి యేసయ్య అంటున్నారు, ఆయన పాపుల మనవి ఆలకించడు. చెప్పండి, ఏం ఆలకించడట? పాపుల. ఈ పాపులు ఎవరండి? ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? పాపం చేసిన వారే పాపులు. నేను ఏ పాపం చేయలేదు, నేను పాపిని కాదు, నేను జన్మతా పరిశుద్ధుణ్ణి అని చెప్పుకొని తిరిగే ప్రజలున్నారు. కానీ బైబిల్ చెబుతుంది, మనం పుట్టిందే పాపంలో, మన పెంపకము పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని మాట మీరి, దేవుని ఆజ్ఞ ఉల్లంఘించి, దేవుడు చెప్పనిది చేసి, చెయ్యమన్నది మాని, అదే పాపం. కొంతమంది పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఇవే పాపాలు. అలాంటివి ఏమీ చేయట్లేదు కదా, నేను మంచోడ్నే, నేను బెటరే, వాళ్ళ మీద ఇంకా నేను బెటరే, వీళ్ళ మీద నేను ఇంకా మంచోడ్నే. నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు మంచోడువు, వాళ్ళకంటే మంచి, వీళ్ళకంటే మంచి నీ హృదయం, నీ మనసు నీతో మాట్లాడుతూ నిన్ను ఒబ్బబెడతా ఉంది. ఏం పర్వాలేదులే, అంత పాపం చేయకుండా ఎవరున్నారు, అంత నీతిగా ఎవరున్నారు భూమి మీద, ఒట్టిదిదంతా అని మన హృదయం మనల్ని మోసం చేస్తుందేమో, జాగ్రత్త. హల్లెలూయా. పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు, పాపాన్ని మాత్రమే దేవుడు ద్వేషిస్తున్నాడు. పాపం అంటే ఆయనకి గిట్టదు, నచ్చదు. పాపి అంటే ఇష్టమే. నువ్వు పాపములో ఉన్నావు, నిన్ను ఇష్టపడుతున్నాడు. కానీ నీలో ఉన్న ఆ పాపాన్ని ద్వేషిస్తున్నాడు, ఆ పాపాన్ని తీసేయాలని చూస్తున్నాడు, ఆ పాపము నుంచి విడిపించాలని చూస్తున్నాడు, ఆ పాప క్రియలు నీలో చంపేయాలని చూస్తున్నాడు, ఆ పాపం పైన జయమివ్వాలని చూస్తున్నాడు నీ దేవుడు. ఇప్పుడు మీకున్న బాబో పాపో బాడీ
ఏదన్నా చెడు, ఏదన్నా బురద తొక్కేశారు, పడిపోయారు. ఇప్పుడే స్నానం చేపించి మంచిగా బట్టలే శుభ్రంగా పౌడర్ రాసి తలదువు పంపించానురా, ఎందుకెలా చేశావు అని అతను తీసుకెళ్ళి కాల్లోనో లేక చెరులోనో ఇసురగొట్టేమో. ఆ బురద, ఆ తొక్కేసిన చెడు కంపైనా, అసహ్యమైనా, ఇంకోటైనా ముందు దాన్ని వదిలించేసి మరలా శుభ్రంగా కడిగేసి మరలా సబ్బు రాసి స్నానం చేపించి మళ్ళా మంచిగా బట్టలేసి మరలా పౌడర్ రాసి చక్కగా తయారు చేస్తా. నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ అతనికి అంటిన ఆ చెడ్డ, అతనికి అంటిన ఆ మురికి, అతడు అంటించుకున్న ఆ చెడును మాత్రం నువ్వు తట్టుకోలేక దాన్ని తీసేసి తొలగించేసి దాని నుంచి నీ బిడ్డను వేరు చేసుకోవాలని ఆశపడుతున్నా. అంతే దేవుడు కూడా. దేవునికి స్తోత్రం. నేను పాపిని అని నువ్వేమీ కంగారు పడొద్దు. నీ కోసమే వచ్చాడు ఆయన ఈ లోకానికి. పరిశుద్ధుల కోసమో, నీతిమంతుల కోసమో, ఏమండి సేవకుల కోసమో రాలేదు ఆయన. ఆయన వచ్చింది ఎందుకు? ఆయన వచ్చింది ఎవరి కోసము అని అంటే, పాపులను రక్షించుటకు, నశించిన దానిని వారిని వెదకి రక్షింపచేయుటకు. దేవునికి స్తోత్రం. నీవు చేసిన పాపాల బట్టి, నీకున్న బలహీనతలు బట్టి అందరూ నిన్ను వదిలేశారేమో, అందరూ నిన్ను చాలా తక్కువగా చూస్తున్నారేమో, అందరూ నిన్ను గిరాటేసేసారేమో, నీ పేరు ఎత్తుతుంటే కైమన పడుతుందేమో. నీ పాపం, నీ అబద్ధాలు, నీ మోసాలు, నీవు చేసిన మలినమైన పనులను బట్టి మనుషులందరి చేత ద్వేషించబడుతున్నావేమో, కానీ యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నుగా ఆయన ప్రేమిస్తున్నాడు. నీ అందమో, నీ చదువో, నీ బలమో, నీ బలగమో, నీ వెనకాల ఆస్తో చూసి కాదు, నిన్నుగా ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్నుగా ఆయన కోరుకుంటున్నాడు. నిన్నుగా ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజులు ఎలాగున్నాయి అని అంటే, కన్న పిల్లల్ని ప్రేమించటం లేదు, కట్టుకున్న భార్యని, కట్టుకున్న భర్తని. ఒకప్పుడు భర్తలు భార్యలను చంపేసేవారు, ఇప్పుడు చెప్పండి అమ్మా, అది మరి జాగ్రత్త, హద్దుల్లో ఉందాం. మాట వింటే ఒబ్బిడి, లేదంటే అది 2026 జనవరి నుంచి 2026 జూలై మాసం వరకు 687 మంది భార్యల చేతుల్లో భర్తలు ఖతం. నా మాట కాదు, వార్తలు. మీరు వింటలేదేమో, మీకు బలం వచ్చే మాట. మనం భయపడే మాట. ఇసిగిపోయి కదా, చంపేస్తానే పెళ్ళి అయిన దగ్గర నుంచి మొదలెట్టాడు. ఇంకా చూసి ఆ ప్రవచనం నెరవేర్చేస్తారు. ఎవరో అది మరి 687 మంది భార్యల చేతుల్లో భర్తలు చనిపోయారని వార్తలు, నిన్న వార్తలు. ట్రెండ్ మారిపోయింది. ఎంత భయంకరంగా తయారయ్యారో యవన పిల్లలు, స్త్రీమూర్తులు ఎంత చెడిపోయి, అసలు ఆ వార్తలు చదవటానికే, ఆ వార్తలు వినడానికే గగురుబాటు వస్తుందన్నమాట. అంత భయంకరం, తెగించి. అయితే అలాంటి స్త్రీలను, అలాంటి పురుషుల్ని అందరూ ద్వేషించవచ్చు, కానీ యేసయ్య మాత్రం ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
ఆ పాపము నుంచి విడిపించి ఒక నూతన వ్యక్తిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, ఎలా చేయాలి ప్రార్థన, ఎలా చేయకూడదు. ఎలా చేయకూడదంటే, పాపము చేస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడు. పాపాన్ని మాని, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని త్యజించి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఆయన వింటాడు. అదేంటో కానీ పాపము కావాలి, ప్రార్థన కావాలి, దేవుడు కావాలి, దెయ్యము కావాలి, పరలోకము కావాలి, ఏమండి పాతాళము కావాలి. దేవునికి స్తోత్రం. రెండు అవ్వదు, ఏదో ఒకటే. పాపమును విడిస్తేనే. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. 66వ కీర్తన 18వ వచనం. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, చాలమ్మ, హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నీ మనవి, నీ ప్రార్థన, నీ అంగలార్పు, ఉపవాసం, జాగారం, ఏదైనా ఎంతైనా ఎలాంటిదైనా వినను అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ఎన్నో ప్రార్థనలు దేవుడు విన్నాడు. కొన్ని ప్రార్థనలు వినలేదు. ఎందుకు విన్నాడు, ఎందుకు వినలేదంటే రెఫరెన్స్ ఇదే. ఆయన పాపుల మనవి ఆలకించడు. హృదయములో పాపమును లక్ష్యము చేస్తే ఆయన మన మనవి వినడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఆయాసకరమైనవి, దేవుడు వద్దన్నవి, దేవుడు చేయడానికి వీలు లేదని షరతు ఆజ్ఞాపించినవి మనం మానాలి, విడిచిపెట్టాలి. మనం వాటిని విడిచిపెట్టకుండా, వాటిని మానకుండా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా నష్టపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపము చేస్తూ ఏమండి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఆయన వినడు. మనం పాపాన్ని విడచి, ఒప్పుకొని, విడిచిపెట్టి ఆ పాపాన్ని జయించడానికి శక్తినిమ్మని ప్రార్థన చేసి, పాపము లేకుండా, పాపం అంటకుండా, పాపానికి చోటివ్వకుండా మనం ప్రార్థన చేసిన వారమైతే ప్రతి ప్రార్థనకి దేవుని దగ్గర జవాబు దొరుకుతుంది. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబులు లేవు. ఎందుకంటే ఇదిగో ఇదేనండి తప్పు. ఇందుకేనండి వారి ప్రార్థనలకు జవాబులు లేవు. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మనము తండ్రి అని మొరపెడితే, నేనున్నాను నా కుమారుడు అని బదులిచ్చే దేవుడు ఆయన. నువ్వు అడిగితే నీ కొరకు ఏదైనా ఏమైనా చేసే సర్వశక్తుడైన. మరి ఎందుకు పొందట్లేదు మనం? ఎందుచేత మనం ఆయన కార్యాలు అనుభవించట్లేదు అనంటే, ఇదిగో చేయవలసిన విధంగా కాకుండా చేయకూడని విధంగా పాపము చేస్తూ, పాపములో ఉంటూ, పాపమును లక్ష్యం చేస్తూ, పాపముతో సహవాసం, పాపముతో చట్టాపట్టాలు వేసుకోవడం, పాపంతో కలిసి తిరుగుతూ నా ప్రార్థనలు వినట్లేదంటే వెండు. ఎందుకు వింటాడు? అస్సలు వెళ్ళవు ఆయన దగ్గరికి ఆ ప్రార్థన. రెండవదిగా చూద్దాం,
రెండవదిగా చూద్దాం, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. నీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు. రైట్, ఇంకో వచనం కూడా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణను. ఒక అతను వచ్చాడంట ప్రార్థించుకోవడానికి, కానుకలు అర్పించుకోవడానికి, దేవునికి నైవేద్యం ఇవ్వడానికి వచ్చాడంట ఒక అతను. వచ్చి పెద్ద పళ్ళెం నిండా దశంభాగాలు, మొక్కుబడులు, ప్రథమ ఫలాలన్నీ పెద్ద పళ్ళెం నిండా పట్టుకుని దశంభాగాలు అన్నీ పట్టుకుని వచ్చాడంట గుడికి. బలిపీఠం మీద పెట్టాడంట. అలా పెట్టిన వెంటనే అతని సహోదరుడి విషయమై, అతని సహోదరి విషయమై ఏదైనా అసమాధానం ఏదైనా గుర్తొస్తే గనక అర్పణని ఇక్కడే విడిచిపెట్టేసి మొదట వెళ్ళి ఆ వ్యక్తితో ఏం పడాలట? సమాధానం పడాలట. సమాధానం పడి మరలా వచ్చి అర్పణను అర్పించాలట. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి కావలసింది అర్పణం కాదు, కానుక కాదు, నైవేద్యం కాదు, ఇంకోటి కాదు. దేవుడు కోరుకునేది, దేవుడికి కావలసింది నువ్వు కావాలి మొదట. హల్లెలూయా. నువ్వు రావాలి ఆయన దగ్గరికి, నువ్వు ఉండాలి ఆయన దగ్గర. అది ఆయన కోరిక. నువ్వు రాకుండా నేను కానుకలు పంపిస్తున్నాను, నేను పండ్లు పంపిస్తున్నాను, నేను ప్రసాదం పంపిస్తున్నాను, నేను అంత చేశాను పని, ఇంత చేశాను పరిచర్య, అది కాదు కావలసింది. నువ్వు కావాలి దేవునికి. నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు రాకుండా అయ్యిస్తాను, ఈ చేస్తాను, అది చేస్తాను, ఇది పెడతానంటే అది ఎవరైనా పెడతారు, పెట్టించుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ అది లేకపోయినా నష్టమేమీ లేదు, నువ్వు కావాలి. హల్లెలూయా. ఈ వచ్చిన వ్యక్తి ఎలాగున్నాడంటేనంట, అసమాధానంతో ఉన్నాడట. చెప్పండి, దేంతో ఉన్నాడట? అసమాధానం. ఎవరితో అసమాధానం? భార్యతో. భార్యాభర్తల మధ్య మాటలు లేవు. భర్తతో అసమాధానం, భర్తకి భార్యకి మాటలు లేవు. దేవునికి స్తోత్రం. మాట్లాడుకోవట్లేదు, ప్రేమగా కలిసిమెలిసి ఉండట్లేదు. భర్త భార్యను ప్రేమించట్లేదు, భార్య భర్తకు లోబడుతోలేదు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపట్లేదు. హల్లెలూయా. సమాధానం లేదు, ఒకరికి సంబంధాలు లేవు, కలిసిమెలిసి లేరు. ఇక్కడికొచ్చి అర్పణ, ఇక్కడికొచ్చి ప్రార్థన, ఇక్కడికొచ్చి ఆత్మారాధన అంటారు. ఆ ప్రార్థనలేమి దేవుడు వినడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ప్రార్థన వినాలి అనంటే నీవు చేయవలసిన పని ఏంటంటే సమాధానపడు. సంసారం అన్నాక, కుటుంబం అన్నాక, సంఘము సహవాసం అన్నాక, పరిచర్య అన్నాక అభ్యంతరాలు రాకుండా మానవు. చిన్న చితక ఏ కుటుంబంలోనైనా, ఏ సంసారంలోనైనా, ఏ ఇంట్లోనైనా చిన్న చితక అనేవి సాధారణం, వస్తాయి.
లేకుండా ఎవరు లేరండి. హల్లెలూయా. వస్తాయి, ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోవాలి, వదిలేయాలి, విడిచిపెట్టుకోవాలి, క్షమించుకోవాలి. ఏమండి, క్షమించుకోవాలి, మరిచిపోవాలి. అప్పుడే బంధం బలపడుతుంది. నువ్వు క్షమించకుండా, క్షమించినా మరిచిపోకుండా మరలా ఇంకేదో దేవునికి స్తోత్రం. అలా అయితే చీలికలు వచ్చేస్తాయి, ప్రేమ బంధం బలపడదు. హల్లెలూయా. కొంతమంది తేడా ఉంటారండి, తోడుకోడల్లో కానీ, అత్తమాంగారులో కానీ, అన్నదమ్ముల్లో కానీ, అక్క చెల్లెళ్ళలో కానీ, మనం ఎంత ఇష్టపడినా, మనం ఎంత ప్రేమించినా, మనం ఎంత చేసినా, ఏం చేయలేదు, నువ్వు చేసిందేంటి బోడి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరేలే, వారు ఉన్నారు కదా అలాగని నువ్వు అలాగే ఉంటానంటావేంటి? తప్పు. వాళ్ళు ఆత్మీయులు కాదు. ఒకవేళ ఆత్మీయులు అనే వేషం వేసుకుని ఆ వేషంలో అలా ఉంటున్నారేమో. నువ్వు నేను అలా వద్దు. దేవునికి స్తోత్రం. ప్రతి భార్య భర్తకు లోబడాలి. భర్త వద్దన్నది, భర్తకి ఇష్టం లేనిది, భర్తకు నచ్చనిది చేయటానికి హక్కు లేదు. భార్యకి లేదు హక్కు. అయితే ఇంత పెద్దోడినా నేను, నా మాట అంతా శిరోధార్యమా అని మనం అనుకుంటాకు వీల్లేదు. మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ భార్యలను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. లోబడాలి. ఆవిడ నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? ప్రేమించాలి. ఆమె పనికత్తె కాదు, దాసి కాదు, నీ సహచర్య, నీ శరీరంలో సగం, నీ అన్నింట్లో ఆఫ్. ఆ ఆఫ్ అయితేనే నీ ఆఫ్కి 1 అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి భార్యాభర్తల మధ్య అసమాధానం ఉండకూడదు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య అసమాధానం ఉండకూడదు. మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి, లేదా వారి మాట వినాలి. పెళ్ళైన తర్వాత ఆ స్థానంలో మీ అత్తమామలు వచ్చారు. మీ అమ్మ నాన్నగారులను ఎలా ఇష్టపడేవారో, ప్రేమించేవారో, ఆ ప్రేమను పెళ్ళయిన తర్వాత స్త్రీ తన అత్తమామల మీద చూపించాలి, పురుషుడు తన అత్తమామల మీద చూపించాలి. ఇదొక సైకిల్. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలాంటి వాడైనా సరే, నీవు క్రీస్తుని ఎరిగిన దానిగా నీవు వారిని ప్రేమించాలి. నీవు వారికి చేయవలసినటువంటి ధర్మాలలో ఏది తక్కువ చేయకూడదు, ఏది తక్కువ చేయకూడదు. ఆ వయసు పైబట్టం వల్ల కొంచెం జ్ఞాపశక్తి ఉండకపోవచ్చు, వారికి కంటి చూపు ఆనకపోవచ్చు, శుభ్రత సరిగా లేకపోవచ్చు. తప్పదు, నేను చేయనండి అంటకు వీల్లేదు. దేవునికి స్తోత్రం. చేయవలసిందే. ఈ దినాల్లో ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాల్లో ఉంటామంటే పెళ్ళిళ్ళు కూడా చెయ్యట్లా. ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్నదమ్ములు అక్క చెల్లు కలవరు, సింగిల్గా అపార్ట్మెంట్ తీసుకుని ఉంటారు. అయినా వాళ్ళకి మధ్య గొడవలు. ఇంకా ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబం అండి, అయ్యబాబు అలాగండి ఇలాగండి, అయ్యబాబు అత్తగారు అలాగా అని చెప్పేవారు. ఇప్పుడు అలాగే అదే తంతు. అత్తమాంగారు లేరు, తోడుకోడలు లేరు, తమ్ముడోళ్ళు మరదోళ్ళు లేరు, అయినా గొడవలే. దేవునికి స్తోత్రం. మన బుద్ధి మంచిదైతే మనకంతా మంచి జరుగుతుంది. మన బుద్ధి సరైనది కాకపోతే మనం ఏం చేసినా సరే. కాబట్టి వాక్యం తెలియచేస్తూ ఉంది, మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి. చెప్పండి, ఎలా ఏం కలిగి ఉండాలి? అందరితో నవ్వుతూ, అందరితో మాటలు, ఎవరితో గొడవలొద్దు, ఎవరితో పగలు ప్రతీకారాలు మనకొద్దు. ఈ కోపతాపాలు,
ఏమండి, ఈ భయంకరమైన లోపల కుళ్ళి కుతంత్రాలు ఎందుకు? వాటి వల్ల ఏం సాధిస్తాం? అవి లోపల పిల్లలు పెట్టడం మన జీవితాన్ని, మన సంసారాన్ని కంపు చేసేయడం తప్ప. చేతనైతే క్షమించి వదిలేయి. దేవునికి స్తోత్రం. క్షమించేసి వదిలేయి. నీ పరిధిలో నువ్వు ప్రేమించు. ద్వేషమొద్దు, పగ, ఇంకోటి మనకి ఉండకూడదు. అలా అసమాధానం కలిగి మనం ప్రార్థన చేయకూడదు. అసమాధానం కలిగి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడు. సమాధానం కలిగి మనం అందరితో సఖ్యత కలిగి, ఏమండి, అసమాధానం లేకుండా మనం చూసుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఎదురుకు వెళ్దాం. మార్కు సువార్తె 11వ అధ్యాయము 23వ వచనం. మార్కు 11:23. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో, చాలు తల్లి. మూడవది, ఎలా ప్రార్థన చేయకూడదు, ఎలాగ చెయ్యాలి, ఎలా చేయకూడదని దేవుడు చెప్తున్నాడంటే, సందేహించకుండా చెయ్యాలి. సందేహిస్తూ, అనుమానిస్తూ, అవిశ్వాసం చూపుతూ, అవుతుందా అవ్వదా, వచ్చాను చేస్తాడా చేయడా, తిరుగుతున్నాను అవుతుందంటావా అవ్వదంటావా, ప్రార్థన మానరు, గుడి మానరు, వారాలు మానరు, తమ మనస్సులో మాత్రం సందేహము మానరు. నేను వెళుతున్నాను, నేను చేస్తున్నాను, నేను ఉంటున్నాను, నేను ఆయన చెప్పిన విధంగా నడుస్తున్నాను, నాకెందుకు చేయడు, నాకెందుకు జవాబు రాదు, తప్పక నాకు జవాబు వస్తుంది, దేవుడు తప్పక నన్ను చూస్తాడు, కరుణిస్తాడు అనే విశ్వాసము, అనే నమ్మిక అనేక మందిలో కొరవడింది. ప్రార్థన చేస్తున్నారు, మనసులో సందేహిస్తున్నారు. చెప్పండి, పైకి ఏం చేస్తున్నారు? కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పారు, ప్రార్థన చేశారు. కానీ మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. ఎప్పుడు సందేహింపక, నేను చెప్పాను, నేను ప్రకటించాను, నేను గద్దించాను, నేను ఆజ్ఞాపించాను, నేను అన్నది జరుగుద్ది, నేను చెప్పినట్లుగా నా దేవుడు చేస్తాడు అని విశ్వాసము, ఆ విశ్వాసంతో ఎవరైతే అడుగుతారో, చేస్తారో, ఖచ్చితంగా వారి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. కొండంటే ఏంటి? నిజంగా కొండ దగ్గరికి వెళ్ళి, ఏ కొండ నువ్వు సముద్రంలో పడు, అది కాదు దాని అర్థం. కొండ అంటే మన జీవితాల్లో ఉన్న శోధనలు, మన జీవితాల్లో ఉన్న శ్రమలు, అది శారీరక వ్యాధులే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, కుటుంబాల్లో కలతలే కావచ్చు, వ్యాపారాల్లో నష్టాలే కావచ్చు. అదొక గుదిబండ, అదొక పెద్ద కొండ. అది నిన్ను చాలా బెదిరిస్తుంది, భయపడుతుంది. అది నిన్ను చాలా కలవరపరుస్తుంది, తిన్నవట్ల, తాగనివట్ల, నిద్రపోనివట్ల. ఆ కొండ నీ ముందుంది. ఇప్పుడు విశ్వాసంతో నువ్వేం చెప్తావంటే, ఏమాత్రము సందేహాన్ని రానియక యేసుక్రీస్తునామని ఏమని చెబుతావంటే, ఈ శోధననే కొండ, ఈ సమస్యలనే గుదిబండ, ఈ వ్యాధి, రోగం, అప్పు, సమస్య, ఇంకొక భయం, కోర్టు, ఇంకో వ్యాపారం, ఈ కొండ సముద్రము. సముద్రం అంటే లోకం. నా ఎదుటి నుంచి తొలగిపోవునుగాక